అందరికీ నమస్కారం. అయ్యప్ప స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక జీవన విధానం. ఈ వీడియోలో ఇప్పటి వరకు చాలామందికి తెలియని అయ్యప్ప స్వామి నిజమైన సత్యాలు తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. 18 పవిత్ర మెట్లు అసలు అర్థం ఏమిటి? పూర్తి వీడియోలో. శబరిమలలో ఉన్న 18 పవిత్ర మెట్లు కేవలం రాళ్ళ మెట్లు కాదు, అవి ఒక ఆధ్యాత్మిక పరీక్ష. ఈ 18 మెట్లు ఎందుకు? వాటి వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటి? ఇరుముడి లేకుండా ఎందుకు ఎక్కనివ్వరు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. 18 మెట్లు ఎందుకు అంత పవిత్రం? ఈ 18 మెట్లు మనిషి లోపల ఉన్న ఇంద్రియాలు, గుణాలు, తత్వాలపై నియంత్రణకు సంకేతం. అంటే ఈ మెట్లు ఎక్కడం అంటే నిన్ను నీవు జయించుకుంటూ ముందుకు వెళ్ళడం. 18 మెట్లు విడమరిచి అర్థం. 1 నుండి 5 జ్ఞానేంద్రియాలు: కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. చూసే దానిపై నియంత్రణ, వినే దానిపై నియంత్రణ, రుచులపై నియంత్రణ. సందేశం ఏంటంటే ఇంద్రియాలు నిన్ను నడిపిస్తే కాదు, నీవే ఇంద్రియాలను నడిపించాలి. 6 నుండి 10 మెట్లు: 5 కర్మేంద్రియాలు: చేతులు, కాళ్ళు, మాట, మలమూత్ర నియంత్రణ. చేసే పని పవిత్రంగా ఉండాలి, మాట్లాడే మాట నిజంగా ఉండాలి. సందేశం ఏమిటంటే కర్మ శుద్ధిగా ఉంటే జీవితం శుద్ధిగా మారుతుంది. 11 నుండి 13 మెట్లు అంటే 3 మెట్లు, 3 గుణాలు: సత్వం, రజసం, తమసం. కోపం, అశాంతి, అజ్ఞానం ఇవన్నీ తగ్గితేనే మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళగలడు. సందేశం ఏమిటంటే గుణాలను జయించిన వాడే గురువుల్ని, దేవుణ్ణి అర్థం చేసుకుంటాడు. 14 నుండి 16 మెట్లు: మనసు, బుద్ధి, అహంకారం. మనసు అంటే ఆలోచనలు, బుద్ధి అంటే నిర్ణయాలు, అహంకారం అంటే నేనే అన్న భావన. ఇవి 3 నియంత్రణలో ఉంటేనే నిజమైన భక్తి ఉంటుంది. సందేశం ఏమిటంటే అహంకారం తగ్గిన చోటే అయ్యప్ప స్వామి నిలుస్తాడు. 17 మెట్లు: అజ్ఞానం, అవిద్య. నాకే అన్నీ తెలుసు అనే భావనే అతిపెద్ద అజ్ఞానం. సందేశం ఏమిటంటే తెలియదని ఒప్పుకున్నవాడే నిజమైన జ్ఞానానికి అర్హుడు. 18వ మెట్టు: పరమసత్యం, దైవత్వం. ఈ 18వ మెట్టు పరమసత్వానికి ద్వారం. ముందున్న 17ను జయించిన వాడికే 18వ మెట్లు అర్థమవుతుంది. అందుకే ఇరుముడితో, భక్తితో, సమ్రతతో మెట్లు ఎక్కాలి. ఇరుముడి లేకుండా ఎందుకు అనుమతి లేదు? ఇరుముడి అంటే భక్తి, బాధ్యత, సమర్పణ. ఇరుముడి లేకుండా ఎక్కడం అంటే అహంకారంతో దేవుడి దగ్గరకు వెళ్ళడం. అది అయ్యప్ప తత్వం కాదు. 18 మెట్లు ఎక్కడం కాదు ముఖ్యం, నీ లోపల ఉన్న 18 లోపాలను దాటడం ముఖ్యం. స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.